స్టోరీ బోర్డ్. టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ అంటేనే స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. బాక్స్ ఆఫీస్ రికార్డుల సందడి గుర్తుకొస్తాయి. అయితే 2026 సమ్మర్ మాత్రం పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈసారి పెద్ద స్టార్ల సినిమా లేకపోవడంతో థియేటర్లలో స్టార్ వాక్యూమ్ కనిపిస్తోంది. సమ్మర్ వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ బరిలో స్టార్ హీరోల సందడి రెట్టింపవుతుంది. ఇది విద్యార్థులకు సెలవుల సీజన్ కావడం, పెద్ద సినిమాలకు వసూళ్ల పరంగా కలిసొచ్చే కాలం. అందుకే సినీ ప్రియుల్ని ఊరించే భారీ బడ్జెట్ సినిమాలు సమ్మర్ రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. 2026 వేసవిలో వినోదాల డోస్ తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కోలీవుడ్, మల్లీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు వస్తూ ఉంటే టాలీవుడ్ లో మాత్రం సినిమాల సందడే కరువైంది. స్టూడెంట్స్ కు పరీక్షలు పూర్తయినా, వేసవి సెలవులు మొదలై రోజులు గడుస్తున్నా మూవీస్ మాత్రం లేవు. గత ఏడాదిలాగే ఈసారి ద్వితీయార్ధంలోనే దూకుడు చూపించేందుకు స్టార్ హీరోలంతా సిద్ధమవుతున్నారు. చిత్రసీమలో సంక్రాంతి, దసరా లాంటి పండుగ సీజన్లతో పోల్చితే వేసవి లక్ష్యంగా ముస్తాబయ్యే సినిమాలే ఎక్కువగా ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు వేసవి సెలవులను టార్గెట్ చేసుకుని సినిమాలను తీసుకొస్తారు. రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తారు. వీటిలో సింహభాగం స్టార్ హీరోల మూవీసే కనిపిస్తూ ఉంటాయి. టాప్ హీరోలు సినిమాల విషయంలో వేగం తగ్గించడం, చిత్రీకరణలో జాప్యాలు, ఇలా రకరకాల కారణాలతో ఈ సమ్మర్ బోసిపోతోంది. తెలుగు చిత్రసీమ గత 2 ఏళ్లుగా వేసవి సీజన్ను పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే మరోసారి వేసవి వెలవెలబోనుంది. టాలీవుడ్ సూపర్ స్టార్లు 2 ఏళ్లకో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ పేరుతో షూటింగ్లు సుదీర్ఘంగా చేయడం, గ్రాఫిక్స్ వర్క్ పేరుతో దర్శకులు సినిమాలను సాగదీస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత మరో సినిమా చేయలేదు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు వారణాసిలో నటిస్తున్నారు. సమ్మర్ అంటే స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు సందడిగా కనిపించేవి. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. కొన్ని రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హీరోలే సినిమాలు లేటుగా చేస్తున్నారు. ఏవైనా అంటే బెస్ట్ అవుట్పుట్ అంటూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ వేగంగా సినిమాలు చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 80-90ల్లో ఏడాదికి 5-6 సినిమాలు చేసేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు కూడా ప్రతి ఏడాది 1-2 సినిమాలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. వీళ్లు కూడా దూకుడుగా సినిమాలు చేయడం లేదు. వేసవిలో ఒక్కటంటే ఒక్క పెద్ద మూవీ కూడా లేదు. పెద్ద రిలీజ్ అవుతుందని ప్రకటించినా అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈ నెల 30న రిలీజ్ కావాల్సి ఉన్న మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి కానుండడంతో ఆ తర్వాత డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు నాని ప్యారడైజ్ కూడా సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ కుదరలేదు. చిత్రీకరణ ఆలస్యం అవడం వల్ల దాన్ని ఆగస్టు 21కి వాయిదా వేశారు. దసరా విజయం తర్వాత నానితో శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో ఇరుముడి మూవీ తెరకెక్కుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దీన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ తర్వాతే తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. రౌడీ జనార్దన్ డిసెంబర్లో థియేటర్లలోకి రానుంది. ఇక కథానాయకులు నాగచైతన్య, వృషకర్మ, సాయి దుర్గతేజ్, సంబరాల ఏటిగట్టు, అడవిశేష్, G2 తదితర చిత్రాలన్నీ ముగింపు దశలో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలుగా నిర్మితమవుతున్నాయి. వీటిని ఈ ఏడాది చివర్లోనే తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో 2026 సమ్మర్ పూర్తి భిన్నంగా ఉండనుంది. పెద్ద సినిమాల సందడి లేకపోవడం చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్ గా మారింది. సమ్మర్ హాలిడే సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భారీ ఓపెనింగ్స్ కోసం స్టార్ పవర్ లేకపోయినా ఒకసారి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ను నిలబెట్టుకునే అవకాశం ఈ సినిమాలకుంది. అందుకే ఈసారి సక్సెస్ పూర్తిగా కంటెంట్ చేతుల్లోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోతున్నాయా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సిన స్థితి వస్తుందా? స్టార్ హీరోలు 2-3 ఏళ్లకు సినిమాలు చేస్తే ప్రేక్షకులు పట్టించుకుంటారా? తెలుగు సినిమాను కనుమరుగయ్యేలా చేసేందుకు కంకణం కట్టుకున్నారా ఏంటి? టాప్ స్టార్లు 2-3 ఏళ్లకో సినిమా చేస్తున్నారు. ఈ కారణంగా థియేటర్లు మూతపడే పరిస్థితులు వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కళకళలాడుతాయి. బాక్స్ ఆఫీస్ కు కాసుల వర్షం కురుస్తుంది. సమ్మర్లో వచ్చిన సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టించాయి. కొంతకాలంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరోలే సినిమాలు చేయకపోవడంతో థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. హీరోలు చేస్తున్న తప్పుల ఎఫెక్ట్ మిగిలిన విభాగాలపై పడుతోంది. బడా హీరోలు ఏమైనా అదిరిపోయే కథలతో సినిమాలు చేస్తున్నారా అంటే అది లేదు. వచ్చిన సినిమాల్లోనే అక్కడక్కడా తీసుకుని మిక్సీలో వేసి కొడుతున్నారు. వాటికే కలెక్షన్లు వచ్చాయంటూ బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. సమ్మర్ను క్యాష్ చేసుకోవాల్సిన టాలీవుడ్ హీరోలు లైట్ గా తీసుకుంటున్నారు.
ఒక్కరంటే ఒక్కరు కూడా సమ్మర్ ప్లాన్ చేసుకోలేదు. చేసేదే అడపాదడపా సినిమాలు, అవి కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు. ఏళ్ల తరబడి చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా స్టార్ హీరోల సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వేసవికి ప్లాన్ చేసుకుందాం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొడదాం అనే ఆలోచన ఒక్కరికీ లేదు. ఎంతసేపు రెమ్యూనరేషన్ గురించే ఆలోచిస్తున్నారు. ఆ సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుందాం, ఎన్ని రోజులు డేట్లిద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేగాని సమ్మర్లో సందడి గురించి పట్టించుకోవడం లేదు. టాలీవుడ్లో భారీ పాన్ ఇండియన్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో డ్రాగన్, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో స్పిరిట్, రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వారణాసి సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్నాయి. రిలీజ్ డేట్లను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వీటితో పాటు రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ, అల్లు అర్జున్ రాకా కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్టుల విడుదల తేదీలను మాత్రం మేకర్స్ ప్రకటించిందే లేదు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన పెద్ది సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 2 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను జూన్లో విడుదల చేస్తామని మేకర్స్ ఈ మధ్య ప్రకటించారు. కానీ తేదీ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే జూన్లో ఇప్పటికే 2-3 సినిమాలు రానున్నట్లు ప్రకటించాయి. అందులో వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే పెద్ద రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం 2 లేదా 3వ వారంలో రావచ్చని అంచనా వేస్తున్నారు. లేదంటే మరోసారి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం అవసరం లేదు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘపూడి కాంబినేషన్ లో వస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాను స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని మొదట్లో నిర్మాతలు భావించారు. కానీ విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండడంతో విడుదలను దసరాకు మార్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైతే డిసెంబర్ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా. ఇది ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు తీసుకొచ్చేది మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు అంతే స్థాయిలో రూపొందుకుంటున్న డ్రాగన్, వారణాసి, స్పిరిట్ ప్రాజెక్టుల రిలీజ్ డేట్లు మాత్రం ఖరారయ్యాయి. కానీ ఈ సినిమా ఎప్పుడొచ్చేది క్లారిటీ లేదు. అయితే 2027 డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రాకా మూవీ నుంచి తొలి పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డ్రాగన్ 2027 జూన్ 11, స్పిరిట్ 2027 మార్చి 5, వారణాసి ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానున్నాయి. ఈ మేకర్స్ రిలీజ్ తేదీలను ఇప్పటికే ప్రకటించి దానికి అనుగుణంగా సినిమా షెడ్యూల్ను పూర్తి చేస్తున్నారు. ప్రకటించిన తేదీలలో సినిమాను ఖచ్చితంగా విడుదల చేసేలా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఫౌజీ, రాకా సినిమాల విడుదల తేదీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరి ఫ్యాన్స్ నిరాశకు మేకర్స్ త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ కు సమ్మర్ 2026 ఒక కీలక పరీక్షగా నిలుస్తోంది. స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే సినిమాలు ఎలా నిలబడతాయి? బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. పెద్ద సినిమాలు లేని లోటును చిన్న సినిమాలు భర్తీ చేస్తాయా? డబ్బింగ్ సినిమాలు కలెక్షన్స్ కొల్లగొడతాయా? సమ్మర్ కు పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. బడా హీరోలు లేని లోటు పూడ్చాలని చిన్న హీరోలు ప్రయత్నాలు షురూ చేశారు. సమ్మర్ ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఫిక్స్ అయ్యారు. థియేటర్లలో మంచి కలెక్షన్లు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. గతంలో స్టార్ ఇమేజ్ ఒక సినిమాను కనీసం మొదటి వీకెండ్ వరకైనా లాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా, రివ్యూల ప్రభావంతో వర్డ్ ఆఫ్ మౌత్ కీలకంగా మారింది. మంచి కథ, బలమైన భావోద్వేగాలు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే స్టార్ లేకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించొచ్చని ఎన్నో సినిమాలు నిరూపించాయి. మేలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అదే ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్న అంశం కమ్బ్యాక్ స్టోరీస్. కొబ్బరికాయ కొట్టిన రోజే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ ఉంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, అవుట్పుట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తూ ఉంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్ వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్.
ఏది ఏవైనా కానీ కంటెంట్, అవుట్పుట్, క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఆమెకు సాధారణ రిలీజ్ కాదు, ఒక రీడెఫినిషన్. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా అడుగు పెడుతున్న సమంతకు ఇది ఒక భారీ ఛాలెంజ్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆమె కెరియర్ లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అఖిల్ మూవీ లెనిన్ కు విడుదలకు ముందే కష్టాలు మొదలయ్యాయి. సీన్స్ ను మళ్లీ షూట్ చేస్తూ ఉండడంతో ఈ మూవీ కూడా సమ్మర్ తర్వాతే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ పరిస్థితి కూడా కీలక దశలోనే ఉంది. కార్తికేయ 2 తర్వాత వచ్చిన ఫ్లాప్స్ అతని మార్కెట్ పై ప్రభావం చూపించాయి. ఇప్పుడు స్వయంభూ వంటి భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ తో వస్తున్న నిఖిల్ కు ఇది డూ ఆర్ డై పరిస్థితి. భారీ బడ్జెట్, విభిన్న కథాంశం ఈ సినిమాను సక్సెస్ చేస్తే అతని కెరియర్ మరో స్థాయికి చేరుకోగలదు, లేకపోతే మరింత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ విషయానికొస్తే డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన యాక్టర్ గా మాత్రం ఇంకా తన స్థానం కోసం పోరాడుతున్నారు. గాయపడ్డ సింహం సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ చిత్రం అతనికి నటుడిగా సర్వైవల్ టెస్ట్ గా మారింది. స్టార్ల సినిమాలు లేకపోవడంతో ఈ వేసవి సందడి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఏడాది స్టార్ హీరోల చిత్రాలు బరిలో లేకపోవడంతో ఆ ఖాళీని పూరించడానికి డబ్బింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రాలు వరుసగా తెలుగులోకి క్యూ కట్టడంతో ఈ సమ్మర్ సీజన్ ను డబ్బింగ్ చిత్రాలు పూర్తిగా క్యాష్ చేసుకునేలా ఉన్నాయి. ఈ వారమే మలయాళ సాహస ప్రేమ కథా చిత్రం వాలా 2 తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఏక్ దిన్ కూడా మే 1న తెలుగులో ఒకరోజు టైటిల్ తో విడుదలవుతోంది. సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాపై ఇక్కడ మంచి హైప్ నెలకొంది. ఇలాంటి వెరైటీ కంటెంట్ కు ఆదరణ దక్కే అవకాశం ఉంది. వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద మరింత పోటీ పెరగనుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కరా ఈ నెలాఖరుకు విడుదల కానుంది. 1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పేట్రియాట్ మే 1న థియేటర్లలోకి రానుంది. ఇద్దరు లెజెండ్స్ ను ఒకే స్క్రీన్ పై చూడడం అభిమానులకు కనువిందు చేయనుంది. మొత్తంగా స్టార్ హీరోల గైర్హాజరులో డబ్బింగ్ సినిమాలు ఈ సమ్మర్ బాక్సాఫీస్ ను ఏలబోతున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. డబ్బింగ్ దండయాత్ర టాలీవుడ్ ఎగ్జిబిటర్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. థియేటర్లకు తాళాలు వేయకుండా కనీసం అనువాద చిత్రాలతోనైనా కళకళలాడుతున్నాయని భావిస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.